హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ టైం పందెం నాటుకోడి కుక్ చేశాను. సో, ఈ మీట్ వచ్చేసి హాఫ్ కేజీ వరకు ఉంది. దీన్ని ఎలా కుక్ చేశాను అండ్ ఉడికిందా లేదా సో హోల్ ప్రాసెస్ అనేది వీడియోలో మీరు చూసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను పెద్దవి. వాటిని సన్నగా ఇలా కట్ చేసేసుకుందాము. దాని తర్వాత మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, చిన్న ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చిని పేస్ట్ చేసేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి. దాంట్లోకి మనం వచ్చేసి మసాలాలు, గరం మసాలాలైతే వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాము. మసాలాలొచ్చేసి నేను మెన్షన్ చేస్తాను. అలాగే ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి గూడా వేసేసుకొని దీన్ని మనము మిక్సీలోకి మెత్తగా పౌడర్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడొచ్చేసి మనము కళాయి తీసుకుందాము. కొంచెం పెద్ద కళాయి. దాంట్లోకొచ్చేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. పెద్ద స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని మనం హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వాటిని బాగా కలిపేసి దాన్ని మనము ఒక 2-3 మినిట్స్ దాకా అయితే మీడియం ఫ్లేమ్‌లోకి ఆనియన్స్‌ని మనం మగ్గనిద్దాం. ఆనియన్స్ అనేవి ప్రాపర్‌గా మగ్గిన తర్వాత దీంట్లోకి మిగతా ఇంగ్రీడియెంట్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటామనమాట. ఆనియన్స్ లైట్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకైతే మనము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ పేస్ట్ ఏదైతే చేసామో దాన్ని మనం ఇందులోకి వేసేసుకుంటాము. అలా వేసుకున్న తర్వాత దీన్ని ఆనియన్స్‌లోకి బాగా కలిసేటట్టుగా దాని పచ్చి వాసన పోయే వరకైతే దీన్ని మనము లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటుగా దీన్నైతే మనం ఫ్రై చేసేసుకుందాము. అవి పచ్చి వాసన పోయిన తర్వాతే దీంట్లోకొచ్చేసి మనము చికెన్ అనేది యాడ్ చేస్తాము. సో, ఇక్కడ మనము నాటుకోడి చేస్తున్నాం గదా! అది గూడా పందెం కోడి కదా! దాన్ని బాగా డ్రై ఫ్రూట్స్ అవి పెట్టేసి పెంచుతారు కాబట్టి అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకైతే మనము చికెను వేసేసుకుందాము. సో, ఈ చికెను మీకు ఈ కలర్‌లో ఎలా ఉంది అని అనిపిస్తుందేమో. సో, దీన్ని ఊరు నుండే మ్యారినేట్ చేసైతే పంపించారు. పాడవకూడదు మీట్ అని చెప్పేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి దీన్ని బాగా కలిపేసి ఒక బాక్స్‌లో ఏసి అయితే పంపించారు కాబట్టి అది ఆ కలర్‌గా ఉంది. సో, చికెన్ వేసిన తర్వాత దీన్నైతే మనం ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది నాటుకోడి కదా! అందులో వచ్చేసి పందెం కోడి. సో, దీన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టి బాగా పెంచుతారు గదా! ఇది కుక్ చేయడానికైతే ఖచ్చితంగా 1-1 ½ అవర్ అయితే నాకు పట్టింది. ఎంత టైం పట్టినా సరే, ఎంత టైం కన్స్యూమింగ్ అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బావుంటది. సో, చికెన్ ఏసిన తర్వాత అట్లా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ దాకా మనం దీన్ని లో ఫ్లేమ్‌లోకి ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం దంచుకున్న ఏదైతే మిక్సీ పట్టిన మసాలా ఉందో, ఆ మసాలా పౌడర్‌ని మనం దీనిపైన చికెన్ పైన వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత అయితే అది మసాలా చికెన్ మొత్తం పట్టేటట్టుగా బాగా కలిపేసుకుందాం. అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకొచ్చేసి మనం కారం అయితే యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ కారం అయితే నేను 3 టేబుల్ స్పూన్ అయితే వేశాను. ఆహ్, చికెన్ కర్రీ ఎప్పుడు కూడా స్పైసీగా ఉంటేనే బావుంటది కదా! సో, కారం వేసిన తర్వాత అదంతా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకైతే మనము వాటర్ యాడ్ చేస్తాము. సో, ఆహ్, వాటర్ అనేది నార్మల్ మనం చికెన్‌కి 1 గ్లాస్ వేస్తున్నప్పుడు దీనికి 3 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. సో, ఇక్కడ హాఫ్ కేజీ కదా! సో, ఎక్కువ వాటర్ అయితే పట్టిందనమాట. నాకు 4-5 గ్లాసెస్ వాటర్ అయితే ఈ చికెన్ కర్రీలోకి పట్టింది. అది ఉడికే కొద్దీ మనం వాటర్ అనేది యాడ్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే వేశాను. ఎందుకంటే అది ఒక 40% దాకా కుక్ అవ్వడానికి. సో, 1 గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోకి దీన్ని మనము ఉడకనిద్దాము. అలా ఉడికిన తర్వాత దీంట్లోకొచ్చేసి మనం కాజు పేస్ట్ అనేది యాడ్ చేస్తాము. సో, ఇప్పుడొచ్చేసి దీన్ని బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసి మనము 10 మినిట్స్ వరకైతే దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసేసుకుంటాము. సో, ఇలా ఒక మంచి ఉడుకు రానిచ్చిన తర్వాత దీంట్లోకి మనము కాజు పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటాము. కాజు పేస్ట్ ఎలా చేశానంటే ఒక 5-6 కాజు తీసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసి గోరువెచ్చని నీళ్ళల్లో దాన్ని మిక్సీ గిన్నెలో వేసేసి అలాగే కొంచెం గసగసాలు 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసేసి దాన్ని మిక్సీ పట్టేసుకుంటే కాజు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఆ పేస్ట్‌నొచ్చేసి మనము ఈ చికెన్‌లోకైతే వేసేసుకుంటాము. సో, ఇక్కడొచ్చేసి మన చికెను ఒక 40% దాకా కుక్ అయింది. సో, ఇప్పుడు ఇందులోకైతే మనము కాజు పేస్ట్ అయితే వేసేసుకుంటాము. కాజు వేసిన తర్వాత స్వీట్ టెక్స్చర్ వస్తదని మీకనిపిస్తే మాత్రం అట్లేముండదు. దాంతోనేందంటే కర్రీ కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి మనం ఆ పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేస్తాము. ఇప్పుడొచ్చేసి మనం కాజు పేస్ట్ ఇందులోకి వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత దాన్ని చికెన్ అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇంకా వాటరు పడుతుంది అని అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి మళ్ళా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్‌లో దీన్ని మళ్ళీ మనము కుక్ చేద్దాము.
ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం కర్రీని చెక్ చేసుకుందాం. అందులో వాటర్ ఏమన్నా పట్టేటట్టయితే మళ్ళీ కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని, మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకైతే బాయిల్ చేసేసుకుందాము కర్రీని. సో, అలా కర్రీ అనేది ప్రాపర్‌గా ఉడికిన తర్వాత దాంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని, బాగా కలిపేసుకొని, దానికి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లోకి దగ్గరికి ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్‌గా, ఈజీగా అయిపోయే మన చికెన్ కర్రీ. నార్మల్ చికెన్ కర్రీ చేసినట్టే. బట్ దీంట్లో ఏందంటే వాటర్ అనేవి చాలా ఎక్కువగా పడతాయి. సో, నార్మల్‌గా 2 గ్లాసెస్‌లో అయిపోయే చికెన్ కర్రీ మనకిక్కడ 6 గ్లాసెస్ వాటర్ అయితే పట్టింది. ఎందుకంటే అది బాగా ఉడకాలి గదా! ముక్కనేది మెత్తగా ఉడకాలి కదా! దానికి చాలా టైం పడుతుంది. సో, చాలా టైమ్ కన్జ్యూమింగ్ బట్ టేస్ట్ గూడా అలానే ఉంటది. చాలా బావుంటది. కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు గానీ కుక్కర్‌లో ఏందంటే టేస్ట్ కొంచెం మారుతది కాబట్టి ఇలా మెల్లగా స్లోగా కుక్